అని మాట్లాడుతుంటారు కొంతమంది. ముఖ్యంగా అందులో మనకి అందరూ అసహించుకునేది కాకి. కాకి అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఎవరు పెంచుకోరు. ఎక్కడ చూసారా కాకిని పెంచుకునే వాళ్ళని? రేరుగా ఎవరైనా ఉంటే కొంచెం తేడా పిచ్చిగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండాలేమో, కానీ మామూలుగా ఎవడో కాకులు పెంచుకోరు. చూసారు ఎక్కడైనా? ఏమో ఎక్కడైనా చూస్తే మీరు రేరుగా గిన్నీస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్లో ఎక్కే వాళ్ళని ఎవరైనా చూస్తుండొచ్చు, కానీ సాధారణంగా పౌరాలు పెంచుకునే వాళ్ళని చూస్తాం, కోళ్ళు పెంచుకునే వాళ్ళని చూస్తాం, రకరకాల పక్షులు, బర్డ్స్ ఉంటాయి, రకరకాల అందమైన వర్ణాలతో కూడినటువంటి పక్షుల్ని పెంచుకునే వాళ్ళని చూస్తాం, కానీ కాకుల్ని పెంచుకునే వాళ్ళని సాధారణంగా చూడం. ఎందుకంటే కాకి ఎవరికి నచ్చదు, ఎందుకంటే అది డార్క్ కలర్లో ఉంటుంది పాపం. అలాగని డార్క్ కలర్లో ఉన్న వాటన్నిటినీ ఇష్టపడకుండా ఉంటారా అంటే అలాగ ఉండరు. మళ్ళీ వీళ్ళు కొన్ని వచ్చేసాయి, నల్ల కుక్కలు వచ్చేసాయి, నల్ల గుర్రాలు వచ్చేసాయి, నల్ల కుక్కలు పెంచుకుంటారు, నల్ల గుర్రాలు పెంచుకుంటారు, నల్ల పిల్లులు పెంచుకునేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ నల్లకాకి అనేసరికి ఎందుకో పెద్దగా ఇష్టం ఉండదు కదా. ఈ నల్లకాకి సందర్భం ఒకటి బైబిల్ గ్రంథంలో మనకి కనబడద్ది. ఎక్కడ తెలుసు? అది నోవహు దగ్గర. మనం ఏమనుకుంటామంటే, అమ్మ దొంగ కాకి, నువ్వెంత దొంగదానివి, నువ్వు కుయుక్తి, నీకు అలాగా, నువ్వు ఇలాగా. ఇంక చూడండి, ఒక పర్సెప్షన్ ఉంటుందండి మానవ హృదయంలో. ఆ పర్సెప్షన్ ఎవరు విత్తుతారో ఒకసారి విత్తేస్తారు, అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? నక్క తెలివితేటలు అంటారా? గుంట నక్క అంటారా? అంటారు. అంటే జిత్తుల మారి నక్క అంటారా? అంటారు. అంటే నక్కలన్నీ నిజంగానే జిత్తులు మారివా? చెప్పండి. నక్కలన్నీ జిత్తులు మారివా? అన్ని తెలివితేటలు ఉన్నాయి నక్కలకే? నిజంగా చెప్పాలంటే ఎవడు జిత్తులు మారి మీరు చెప్పండి. చెప్పడానికి సంకోచించొద్దు, నిజం చెప్తున్నారు మీరు. ఎవడు జిత్తులు మారి? అర్రెర్రెర్రెర్రే మనోళ్ళే జిత్తులు మారోళ్ళు. ఎవరు? మనమే. మనకంటే జిత్తులు మారోళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నారు చెప్పండి. మానవుడు అసలైన జిత్తులు మారోడు. నక్కకేం తెలుసండి? మనకు తెలిసిన జిత్తులు ఎత్తులు నక్కకు మనకంటే ఎక్కువ తెలిసేటి. డిగ్రీలు చేశారు మనోళ్ళు అందులో. జిత్తుల్లో, ఎత్తుల్లో, పై ఎత్తుల్లో స్కాలర్స్ మనోళ్ళు. నక్కే ఏదైనా దొరికితే తిందామని రాత్రులు బయటకు వస్తుంటుంది, తినేసి పారిపోతుంటుంది అంతే. దానికి అంతకు నిజంగా అన్ని జిత్తులు తెలిస్తే ఆంధ్ర తెలంగాణలో రియల్ ఎస్టేట్ బిజినెస్ అయ్యే చెయ్యాలి మరి. మీరెందుకు చేస్తారు? పెద్ద పెద్ద ఇల్లులు అవే కట్టేసుకోవాలి. మనం ఎందుకు కట్టుకుంటాం? సో కాబట్టి అంతేం కాదంటే మనం చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలు ఏం చేసేసుకున్నామంటే అడాప్ట్ చేసేసుకుని జిత్తులు మారి నక్కని, లేకపోతే అది ఇదని ఇంకెలా సృష్టించేసుకున్నాం. పాము పగబడద్దని చాలాసార్లు చెప్పాను. పాములు ఏం చేయవు? పగపట్టవు. అంత సెన్స్ ఉండదు దానికి, అంత జ్ఞానం, అంత వివేకం ఉండదు దానికి. నీ మీద పగబట్టే అంత శక్తివంతమైనదేమీ కాదు. దానికి భయం. నువ్వు అంటే పిచ్చ భయం వేసి కరిచేద్ది అంతే మనల్ని. అది ఇటెల్లలో తెలియక నువ్వు చంపేస్తావని భయం వేసి దాని ఆత్మరక్షణ కోసం నిన్ను కాటేస్తుంది. నువ్వు అలా ప్రశాంతంగా వదిలేస్తే దాని దారిని అది పోద్ది అంతే తప్ప నిన్ను ఏదో పగబట్టుకుని లక్ష్మీ అనగానే బుస్ అందంట.